మీకు జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? కొత్త వెంట్రుకలు పుట్టడం లేదా? పోనీ మిగిలిన జుట్టు అయినా బాగుంది అనుకుంటే అది జీవం లేకుండా ఉందా? దానికి తోడు డాండ్రఫ్ కూడా ఒక సమస్యగా మారింది. దీనికోసం ఎన్ని ప్రొడక్ట్స్ కానీ ఎన్ని టిప్స్ కానీ వాడినా కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని బాధపడుతున్నారా? ఇక నుంచి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో నేను మీకోసం ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేస్తాను. సో ఇది ఎలాంటి రెమెడీ అంటే చూస్తేనేమో ఈ రెమెడీయా మాకు తెలుసు అనుకుంటారు, కానీ వాడితే మాత్రం సూపర్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కేవలం మీరు ఇలా షాంపూ చేస్తేనే మీ జుట్టుని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కువ సమయం అలాగే ఉంచాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు కేవలం షాంపూ చేస్తూనే మీ జుట్టుని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. అలానే జుట్టు రాలటం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో నేను మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నేను పర్సనల్ గా ఈ రెమెడీని యూజ్ చేశాను, నాకు చాలా బాగా రిజల్ట్ అనేది కనిపించింది. నేను మీకు గ్యారంటీ ఇస్తానండి, మీకు జుట్టు అనేది అస్సలు ఊడదు, అంతేకాకుండా జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దానికోసం ముందుగా ఇక్కడ నేను టీ పౌడర్ అయితే తీసుకున్నానండి. టీ పొడి ముఖ్యంగా జుట్టు రాలటాన్ని తగ్గించి బలంగా పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కెఫెన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన నెత్తిపైన రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. సో అందుకనే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు టీ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు మెంతులని కూడా తీసుకోండి. మెంతులు అనేవి మన జుట్టుకి బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి, అంత బాగా వర్క్ అవుతాయి. ఈ మెంతులు అనేవి మన జుట్టును పూర్తిగా రాలటాన్ని తగ్గించి మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. మనం ఇక్కడ యూజ్ చేసే అన్ని కూడా న్యాచురల్ వే, మన ఇంట్లో దొరికేవే, మన కిచెన్ లో ఉండే వాటితోనే మనం ఈ రెమెడీని తయారు చేసుకోబోతున్నాం. ఇక్కడ ఈ హెయిర్ ప్యాక్ ని తయారు చేయడానికి మనం బయట నుంచి కొనాల్సినవి ఏవి అవసరం లేదండి. ఇలాగా మన కిచెన్ లో ఉండే వాటితో మన జుట్టుకు పోషణను అందించే ఇలాగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే మన జుట్టును బలంగా పొడవుగా పెంచుకోవచ్చు. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయనైతే తీసుకున్నానండి. దీనికోసం ఇలాగా చిన్న ఉల్లిపాయల్ని రెండైతే తీసుకున్నానండి. తొక్కను తీసేసి నీటిగా వాష్ చేసేసుకోండి. ఇక ఆ బౌల్లోకి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టు రాలటాన్ని తగ్గించి కొత్త జుట్టు మొలవటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు మన స్కాల్ప్ కి పోషణను అందించి బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. సో అందుకనే ఇక్కడ నేను ఉల్లిపాయని కూడా తీసుకున్నానండి. చాలా ఎఫెక్టివ్ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి ఇది. సూపర్ గా వర్క్ అవుతుంది. మీకు ఫస్ట్ టైం కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో, ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, అసలు ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, కొన్ని సంవత్సరాల నుండి కొన్ని నెలల నుండి ఆ ప్రొడక్ట్స్ అని ఈ ప్రొడక్ట్స్ అని హెయిర్ ప్యాక్స్ అని టిప్స్ అని ఎన్నో ఫాలో అవుతున్నాం, అయినా మాకు రిజల్ట్ అనేది కనిపించడం లేదు అని తెగ బాధపడిపోతూ ఉంటారు. మీరు సరైన పద్ధతిలో యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే ఇలాగ వాడితే కనుక మీ జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. ముందుగా మీ జుట్టు రాలటం సమస్య అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఇక మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకుని కూడా వేసుకున్నాం కదండి. ఇక దానిని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బే లీఫ్ అండి, బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి. దీని వల్ల కూడా మన జుట్టుకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చాలా మందికి తెలియదు అనమాట అసలు బిర్యానీ ఆకు మన జుట్టుకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. సో ఇలాగా బిర్యానీ ఆకుని ఒక చిన్నవి రెండు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి జుట్టు అంటే. ఈ మధ్య కాలంలో జుట్టు అనేది చాలా మందికి ఊడిపోతుంది. అలా అని అలాగే వదిలేయకుండా మన హెయిర్ కి సరైన కేర్ ని తీసుకుంటే మన జుట్టుని కూడా చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో కొద్దిగా టైం ని కేటాయించి మన హెయిర్ కి కేర్ అనేది తీసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలా అని ఇప్పుడు మనం తయారు చేసే ఈ ప్యాక్ వచ్చేసి మన హెయిర్ కి గంటలు గంటలు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలే లేదనమాట. మీరు ఎంచక్క తలస్నానం చేస్తూనే మీ జుట్టుని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. నేనేం జోక్ చేయట్లేదండి, చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను యూజ్ చేశానండి, నాకు ఫస్ట్ అప్లికేషన్ కే రిజల్ట్ అనేది సూపర్ గా కనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఇక స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదండి. ఇది మనకి ఒక 7 to 8 minutes వరకు బాగా మరగనివ్వాలి. మనం వేసాం కదండి టీ పౌడర్, అలానే మెంతులు, అలానే ఉల్లిపాయ, అలానే బిర్యానీ ఆకు, వీటన్నిటి సారమంతా వీటన్నిటి రసమంతా మనకి ఆ వాటర్ లోకి రావాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ వాటర్ లోకి మంచిగా వచ్చేంత వరకు అలాగే మనం మరిగించుకోవాలి. ఒక 7 to 8 minutes అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి ఒక 1/2 teaspoon వరకు షుగర్ ని తీసుకోండి. ఇలాగా పంచదారని తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా, సాఫ్ట్ గా కనిపిస్తుందండి. అందుకనే నేను ఇక్కడ 1/2 teaspoon వరకు షుగర్ ని తీసుకున్నాను. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉందో మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. మీరు రెగ్యులర్ గా ఏ షాంపూని అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని
మీకు మీ హెయిర్ కి ఎంత కావాలో అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పంచదార అనేది మన హెయిర్ కి ఒక న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుందండి. ఇలాగా మనం షాంపూలో కొద్దిగా చక్కెరను కలిపి రుద్దటం వల్ల స్కాల్ప్ పై పేరుకుపోయిన మురికి, చుండ్రు మరియు మృత కణాలను తొలగిస్తుంది. సో ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి నూనె కూడా తీసుకుంటున్నామండి. ఎక్కువేమీ అవసరం లేదండి. ఒక 4-5 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనె కూడా వేసుకోండి. ఈ కొబ్బరి నూనె అనేది మన జుట్టుకు ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా జుట్టును తేమగా ఉంచి మన జుట్టును పొడిబారటాన్ని తగ్గించి కుదుళ్లకు పోషణను అందిస్తుంది. సో ఇలాగా పంచదారని మీ ఫేవరెట్ షాంపూని కొద్దిగా 4-5 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనెను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక స్టవ్ ని ఆఫ్ చేసిన తర్వాత ఇలాగా పూర్తిగా చల్లారే వరకు పక్కకు అయితే పెట్టుకున్నాం కదండి ఈ హెయిర్ సిరమ్ ని. ఇక దానిని ఇలాగా ఒక బౌల్ లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసిన ఈ హెయిర్ సిరమ్ అనేది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారండి. ఇది మనకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు అలాగే ఉంటుందండి. మీరు ఎంచక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ముందుగా మనం ఇలాగా షాంపూని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ బౌల్లోకి ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ని వేసేసుకోవాలి. మీ హెయిర్ కి మీరు షాంపూని ఎలాగైతే చేస్తారో అంత అయితే వేసుకోండి. మీ హెయిర్ ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి ఆ షాంపూలో. నేనైతే ఇలాగా కొద్దిగా అయితే యూస్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేశానండి. నాది ఆయిల్ హెయిర్ కాదు కాబట్టి అందుకే నాకు కొద్దిగా అయితే సరిపోతుంది కదా డ్రై హెయిర్ అనేసి నేనైతే ఇలాగ కొద్దిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇక ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఎలాగైనా యూస్ చేయొచ్చండి. దీనిని మీరు డ్రై హెయిర్ మీదైనా యూస్ చేయొచ్చు లేదా ఆయిల్ హెయిర్ పైన అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు మీ హెయిర్ కి అలాగే ఉంచాల్సిన అవసరం అస్సలు లేదండి. మీరు హెడ్ బాత్ చేయాలి అన్నప్పుడల్లా ఇలాగ మీరు ఈ సిరంలోకి షాంపూని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఎంచక్క ఇలాగ తలస్నానం చేస్తూనే మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, ఎటువంటి చిక్కులు లేకుండా స్ట్రైట్ గా అయితే కనిపిస్తుందండి. సో అలాగా మనం షాంపూని అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు టైం ఉంది, మేము హెయిర్ సిరమ్ ని అప్లై చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం రెడీ చేసుకున్నాం హెయిర్ సిరమ్ ని. షాంపూని మిక్స్ చేయకుండా ఆ హెయిర్ సిరమ్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఇంకా సూపర్ బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ అప్లికేషన్ కి మీకు హెయిర్ రాలటం అనేది పూర్తిగా తగ్గుతుంది. సో టైం ఉన్న వాళ్ళు హెయిర్ సిరమ్ ని అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. లేదు మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ ఇలాగా సిరమ్ ని రెడీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలి అన్నప్పుడు అందులోకి ఇలాగా నేను చూపించినట్టు షాంపూని మిక్స్ చేసేసుకొని దాంతో హెడ్ బాత్ చేయండి. నిజంగా సూపర్ గా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి హైప్ చేసేయండి.